హలో ఆల్ మరి మన యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్లో ఈరోజు కొత్త ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఒక 13 years బాయ్ని వాళ్ళ పేరెంట్స్ క్లినిక్ తీసుకొచ్చి కంప్లైంట్ ఏం చెప్తున్నారంటే, సార్ వీడికి దాదాపు 3 నుంచి 4 నెలల నుండి బ్లీడింగ్ పర్ యానం, అంటే మోషన్ వెళ్ళే దగ్గర నుంచి బ్లీడింగ్ వస్తుంది, ఎన్ని మెడిసిన్ ఇచ్చినా తగ్గట్లేదు, దాంతోపాటు వీడు చాలాసార్లు మోషన్కి వెళ్తున్నాడు, వెళ్ళినప్పుడల్లా బ్లీడింగ్ వస్తుంది అనేది కంప్లైంట్ చెప్తున్నారనమాట. దాంతోపాటు ఏదో వైట్గా జెల్లీలాగా కూడా అప్పుడప్పుడు వస్తుందనేది చెప్తున్నాడు సార్ అనేది వాళ్ళ కంప్లైంట్. ఇక్కడ వైట్ జెల్లీలాగా వస్తుంది అనేది మ్యూకస్ డిశ్చార్జ్ అనమాట. మరి ఇక్కడ ఇదే యూనిక్ కంప్లైంట్ ఏంటంటే, ఒకటి 13 years బాయ్ బ్లీడింగ్, మోషన్ వెళ్ళే దగ్గర నుంచి బ్లీడింగ్ వస్తుంది, అది కూడా 3 నుంచి 4 నెలల నుండి వస్తుంది, దాంతోపాటు మ్యూకస్ డిశ్చార్జ్ కూడా వస్తుంది అనేది ఈ 3 కంప్లైంట్స్ యొక్క కాంబినేషనే యూనిక్నెస్ అన్నమాట. ఫర్దర్గా ఈ పేషెంట్కి ఎగ్జామినేషన్ చేసి వీడియో రెక్టోస్కోపీ చేస్తే తెలిసింది ఏంటంటే, రెక్టంలో వాడికి ఒక అల్సర్ లాగా అనిపిస్తుంది అనమాట. మరి ఈ అల్సర్ ఏముండొచ్చు అని ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయడానికి కొలనోస్కోపీకి పంపించడం జరిగింది. కొలనోస్కోపీలో తెలిసింది ఏంటంటే, అక్కడ SRUS అంటే సాలిటరీ రెక్టల్ అల్సర్ ఉంది అనేది డయాగ్నోజ్ అయింది. ఫర్దర్గా అల్సర్ని వాళ్ళు బయాప్సీకి కూడా పంపించారు. బయాప్సీలో కూడా సేమ్గా అది సాలిటరీ రెక్టల్ అల్సర్ ఉంది అనేది డయాగ్నోస్ చేయడం జరిగింది. మరి ఇంత చిన్న పిల్లోడ్లో ఈ SRUS ఎలా డెవలప్ అయింది అనేది ఎలా జరిగి ఉండొచ్చు అని మీరు అందరూ అనుకుంటూ ఉంటారు. అలాగే అది తెలుసుకోవడానికి ఫర్దర్గా పేషెంట్ని ప్రాపర్గా హిస్టరీ తీసుకుంటే తెలిసింది ఏంటంటే, ఈ పిల్లోడికి కొత్త స్కూల్లో జాయిన్ అయినా అనమాట. జాయిన్ అయిన తర్వాత అక్కడ వాష్రూమ్స్ లేవు, ఉన్నా అది సరిగా లేవు. కాబట్టి ఈ పిల్లోడు ఏం చేయడం స్టార్ట్ పెట్టాడంటే, ఇంటికి వెళ్ళే వరకు ఒకవేళ స్కూల్లో ఉన్నప్పుడు వాష్రూమ్ వస్తే స్టూల్ పాస్ చేయాల్సిన అవసరం వస్తే ఆపుకొని ఇంటికి వచ్చే వరకు ఆపుకొని ఇంటికి వచ్చిన తర్వాత మోషన్కి వెళ్ళడం స్టార్ట్ పెట్టాడనమాట. ఇలా చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే వాడికి ఈ చాలా రోజుల్లో ఇలా చేయడం వల్ల కాన్స్టిపేషన్ డెవలప్ అయిందనమాట. ఈ కాన్స్టిపేషన్ రాను ఎక్కువ అవడం వల్ల ఏం జరిగిందంటే, పిల్లోడు చాలా స్ట్రెయిన్ చేయడం స్టార్ట్ పెట్టాడంట. అంటే బాగా ముక్కడం స్టార్ట్ పెట్టాడు. ఏదైతే బ్లీడింగ్ స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు నుంచి మరీ మోషన్ అస్సలు ఎంత ముక్కినా బయటికి రావట్లేదంటే, మలద్వారం లోపల ఇలా వేలు పెట్టి తీయడం స్టార్ట్ పెట్టాడంట. ఈ చేసిన తర్వాత నుంచి వాడికి బ్లీడింగ్ స్టార్ట్ అయింది అనేది చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఇదే జరిగింది. ఏంటంటే, ఎప్పుడు సాధారణంగానే SRUS సాలిటరీ రెక్టల్ అల్సర్లు చాలామంది పేషెంట్లో కంప్లైంట్ ఏం చెప్తారంటే, వాళ్ళకి మోషన్ సరిగా రాదు, తర్వాత స్టూల్ వచ్చి ఎక్కడో తట్టుకున్నట్టు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, లోపల వేలు పెట్టి ఇలా తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, మన యొక్క నెయిల్స్ ఏవైతే ఉంటాయో నెయిల్ టిప్స్ రెక్టల్ మ్యూకోసాను ఇంజరీ చేసి అక్కడ అల్సర్ను క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఫర్ డెవలపింగ్ సాలిటరీ రెక్టల్ అల్సర్. ఈ పిల్లోడ్లో కూడా అదే జరిగిందనమాట. సో పిల్లల్లో టాయిలెట్ ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. పిల్లల్లో ప్రాపర్గా మనము ట్రైన్ చేయాల్సిన అవసరం ఉంది. వాష్రూమ్ వస్తే దాన్ని ఆపుకోకూడదు అనేది వాళ్ళకు ప్రాపర్గా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో SRUS చిన్నపిల్లల్లో కనబడడం అనేది చాలా యూనిక్, చాలా రేర్ కండిషన్, కానీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా మనము ఈ యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్లో వచ్చిన పేషెంట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. మరి SRUS చిన్నపిల్లలు రావడానికి మిగతా కారణాలు ఏమున్నాయంటే, కాన్స్టిపేషన్ ఒకటి, తర్వాత మనకు స్ట్రెయినింగ్ ఒకటి, దాంతోపాటు మనకు ఇంటర్సెప్షన్ అనమాట. పిల్లలు ఏం జరుగుతుందంటే, చాలాసార్లు మొక్కినప్పుడు ఏం జరుగుతుందంటే టెలిస్కోపింగ్, అంటే పెద్ద పేగు పైన భాగం అనేది కింద భాగంలో ఇలా చొచ్చుకొని పోతుంది. ఓకే, దాన్ని ఇంటర్సెప్షన్ ఉంటారనమాట. ఇలా రిపీటెడ్గా జరగడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఫ్రిక్షన్ జరిగి మనకు అక్కడ అల్సర్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు పిల్లల్లో స్ట్రెస్, యాంగ్జైటీ, బౌల్ హ్యాబిట్స్, స్టూల్కి వెళ్ళాలనేది వాళ్ళకి సిగ్గు, అలాంటివి కూడా ఉంటాయి పిల్లల్లో. కాబట్టి వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ కొంతమంది పిల్లలు మనకి స్టూల్కి వెళ్ళకుండా ఇష్టపడరు అనమాట. ఇలాంటి వాళ్ళలో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మోషన్ని అలా ఆపుకొని ఉంటారు. దానివల్ల కూడా స్టూల్ గట్టిగా అయిపోయి మళ్ళీ దాన్ని స్ట్రెయిన్ చేయడం వల్ల వాళ్ళకు ఇలాంటి SRUS అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ పేషెంట్కి ఏం చేసామంటే, రెగ్యులర్గా మాత్రావస్థ ఇచ్చామన్నమాట. నార్మల్గానే మా క్లినిక్లో SRUS పేషెంట్లు అందరికీ మాత్రావస్థ ఇస్తూ ఉన్నామన్నమాట.
మాత్ర వస్తు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, ఒకటి అల్సర్ బాగా హీల్ అవుతుంది, తర్వాత హార్ట్ స్టూల్ ప్రాపర్గా ఇవాక్యుయేట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల అల్సర్ పైన ఎక్కువ స్ట్రెయిన్ తగ్గడము, అల్సర్ హీల్ కావడము, తర్వాత కాన్స్టిపేషన్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సేమ్ ఈ పేషెంట్లో కూడా అలాగే చేయడం జరిగింది. దాదాపు 10 డేస్లో వాడికి బ్లీడింగ్ పరిమాణం అనేది చాలా వరకు తగ్గిపోయింది. చెప్పాలంటే 10th డే వాడికి 0 బ్లీడింగ్. దాంతోపాటు కాన్స్టిపేషన్ కూడా ప్రాపర్గా బౌల్ రెగ్యులేట్ అవ్వడం వల్ల కాన్స్టిపేషన్ కూడా తగ్గింది. మరి ఇదండి ఈసారికి యూనిక్ కంప్లైంట్ అవేర్నెస్ సిరీస్ యొక్క యూనిక్ కంప్లైంట్. థ్యాంక్ యూ సో మచ్.